వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, షాద్నా నియోజకవర్గ ఇన్ఛార్జెస్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే శ్రీవర్ధన్ రెడ్డి గారు. నమస్కారం అండి. శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఇప్పుడు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చి సంవత్సరం పాలన అయిపోయింది. సంవత్సరంలో దాదాపుగా 6 గ్యారెంటీలు మేము 90% కంప్లీట్ చేసినామంటున్నారు. అలాగే 26వ తారీఖు చూసుకున్నట్టయితే అంటే రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, 4 పథకాలు కూడా తెస్తున్నారు. సో ఈ 4 పథకాలతోటి 1 ఇయర్ పాలన విజయవంతమైందని చెప్పేసి చెప్పుకోవచ్చా? అండ్ భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏందని? కాంగ్రెస్ పార్టీ అమలు కానటువంటి అబద్ధ హామీలతోటి అధికారంలోకి వచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, గ్యారెంటీల పేరుతోటి మరి వాళ్ళు సంతకాలు చేసి ఇంటింటికి పంచారు. మేము అధికారంలోకి వస్తాం, డిసెంబర్ 9తో ఇక 6 గ్యారెంటీలను మేము అమలు చేస్తామని చెప్పారు. మీరు చూశారు 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఎంత టైం పట్టిందో. దీంట్లో ఒకటి మహిళలకు మేము చేసినామంటున్నారు. కేవలం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ఇలా అదే మహిళలకు ఇస్తానటువంటి 2,500 రూపాయలు ఇవ్వలేదు. మరి అదే మహిళల్లో ఈరోజు ఎవరైతే నెలకు 2,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఏదైతుందో దాన్ని పెంచుతా అని చెప్పారు 3,000కు. అది చేయలేదు ఈరోజు. మహిళలకే కావచ్చు, మిగతా వాళ్ళకు. అదేవిధంగా మహిళలకు సంబంధించిన దాంట్లో పెళ్ళిళ్ళు అయితే మరి ఆ రోజు ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి 1,116తో పాటు తులం బంగారం ఇస్తామని అన్నారు. మరి రాష్ట్రంలో నాకు తెలిసి మరి మీరు మొత్తం తిరుగుతుంటారు, మీ ఛానల్ వాళ్ళు ఎక్కడైనా తెలియకుండా రేవంత్ రెడ్డి గారు కొండారెడ్డి పిల్లలన్నీ ఇచ్చిండా లేకపోతే కొడంగల్ని ఇచ్చిండా తెలియదు. ఎందుకంటే వాళ్ళు పంచుకుంటుంటారు కదా. భట్టి విక్రమార్క వీళ్ళు ఇవాళ రాష్ట్రంలో ఎట్లుందంటే పరిస్థితి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజు కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం వాళ్ళు పంచుకునేది. ఇవాళ కాంగ్రెస్ లో మరి జిల్లాకు ఒకరు లీడర్లు అయిపోయారు, ఒక్కొక్కరు పంచుకుంటున్న పరిస్థితి ఉంది. సో 6 గ్యారెంటీలు అమలు వాళ్ళు చేయలేకపోయారు. సో దీంట్లో రైతుల గురించి వాళ్ళు చెప్తా ఉంటారు, ప్రధానంగా రైతులకు మేము చేశామని. సో రైతుల విషయంలో ఏమన్నారు, రుణమాఫీకి ఎలాంటి షరతులు లేని రుణమాఫీ చేస్తున్నారు. మరి పూర్తిగా అయిందా? ఇలా గవర్నమెంట్కి చెప్పే ధైర్యం ఉందా? మేము 100% రుణమాఫీ చేసినామని చెప్పే దాంట్లో లేదు. సో మొన్న కొంత చేశారు. సో వాళ్ళు బాధ్యత, అది చేయాల్సినటువంటి బాధ్యత ఏంది ప్రభుత్వాన్ని. ఎందుకంటే వాళ్ళు ఓటు వేయించుకున్నారు, అంటే ఇవి చేస్తా అని చెప్పి ఓటు వేయించుకొని పూర్తి చేయలేదు. అదేవిధంగా రైతుల విషయంలో వాళ్ళు మేము చాలా రైతు ప్రభుత్వం, మేము చాలా బడ్జెట్ పెట్టినామంటున్నారు. కానీ ఇలా రైతులకు ఇస్తున్నటువంటి ఏదైతే ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు ఎన్నికల ముందు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, మొన్న చూశారు ఎకరాకు 6,000 రూపాయలు ఇస్తామని అంటున్నారు. ఇప్పటికే వర్షాకాలానికి సీజన్ అయిపోయింది. సో మరి ఈ పండుగ తర్వాత వేస్తామని చెప్పారు, సంక్రాంతి కూడా అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు వేస్తారు? 26 అంటున్నారు. అదే ఇప్పుడు 26 అంటున్నారు. మరి వేస్తానే 7,500 రూపాయల నుంచి ఎందుకు 6,000కి వచ్చాం? అంటే ఇక్కడే ప్రభుత్వము చెప్పేదానికి పొంతం లేనటువంటి పరిస్థితి అలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి మీరు చూశారు మొన్న ఇదే రేవంత్ రెడ్డి గారిని తీసుకొని పోయి మహారాష్ట్ర ఎన్నికల్లో మేము కాంగ్రెస్ తెలంగాణలో అద్భుతమైనటువంటి అభివృద్ధి చేస్తూ ఉన్నాం, అమలు చేస్తున్నాం అని చెప్పింది. ఏమైంది? మొత్తం కాంగ్రెస్ ఏదైతే ఎన్ని హామీలు ఇచ్చినా ఇది నెరవేర్చదు. ఇటు కర్ణాటకలో ఫెయిల్ అయింది ప్రభుత్వం, తెలంగాణలో ఫెయిల్ అయింది, హిమాచల్లో అయితే జీతాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇలా మళ్ళీ ఢిల్లీ ఎలక్షన్లో కూడా మాకు ఇప్పుడు మా దాంట్లో ఒక పెద్ద చక్కర్ నడుస్తూ ఉంది. మాకు ఏంటంటే మా బలం ఏదైతే ఉందో, మాకు నరేంద్ర మోడీ గారు, మా పార్టీకి మా బలం, మా సిద్ధాంతం, మా బలం మా కార్యకర్తలు. మాకు ఇంకో బలం ఎవరు అంటే రాహుల్ గాంధీ కూడా మాకు బలమే. సో మాకు తోడుగా ఇప్పుడు అంటే బీజేపీని గెలిపిస్తుంది రాహుల్ గాంధీ అంటే మాకు అదే తోడుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒకరు యాడ్ అయిపోయారు. ఇన్ని రోజులు రాహుల్ గాంధీ ఒకడే ఉండి దానికి తోడుగా రేవంత్ రెడ్డి గారు అయ్యారు. అందుకోసం రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీ పర్యటనలో పోయి ఇంకా ఎంత ఆయన ప్రచారం చేస్తే మాకు డబల్ ధమాకా వస్తుంది. ఎందుకంటే మీరు చూశారు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంత అద్భుతమైన విక్టరీ వచ్చింది. సో అందుకోసం ప్రభుత్వాలు ఇచ్చే, అంటే ఇక్కడ ఏమన్నా రేవంత్ రెడ్డి గారు కొంపదీసి భారతీయ జనతా పార్టీకి బి టీమ్ గా వర్క్ చేస్తున్నారా అన్నది యాక్చువల్ గా చాలా మందికి డౌట్. ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కావచ్చు, గతంలో ఏబీపీలో పనిచేసినటువంటి ఆ సిద్ధాంతాలు అనేది అంత ఈజీగా అయితే పోవు. మరి అట్లా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా బీజేపీకి బి టీమ్ గా పనిచేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి వారు. ఆయన ఈరోజు భవిష్యత్తుకు ఆయననే నాయకుడు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉండే
ఆశావాహులందరూ అనుకుంటున్నారు. ఓకే. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాబోయే ప్రధానమంత్రి. అది కూడా ఉంది. అంటే రేవంత్ రెడ్డి రేవంత్ కాబోయే రెడ్డి ప్రధానమంత్రి. గారు కనీసం రాహుల్ గాంధీ కన్నా రేవంత్ రెడ్డి గారే ఉంటే బాగుంటది మాకు కెప్టెన్షిప్ అని చెప్పేసి అలా అనుకునే స్థితిలో ఉన్నారు. ఓకే. సో రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక నాయకత్వం వహిస్తున్నారు. సో వారికి మా యొక్క పార్టీ సిద్ధాంతాలు మావి ఉన్నవి అనేది ఇది ఉట్టిది. ఓకే. సో దీంట్లో బి టీమ్ ఏ టీమ్ ఏముంటదండి? హామీలు ఇచ్చిండు, అంటే అమలు వారు చేయాల్సింది ఆయన. వారు ఢిల్లీకి వెళ్తే కాంగ్రెస్ వాళ్ళని కలవడం తక్కువ అవుతుంది, మీ కేంద్ర మంత్రులను కలవడం ఎక్కువ అవుతుంది. యాక్చువల్గా బీజేపీ వాళ్ళు కూడా వెళ్ళి కేంద్ర మంత్రులను కలుస్తుంటారు. సో వారు కూడా ఎక్కువ కేంద్ర మంత్రులను కలుస్తున్నారు కదా అన్నట్టు. ఇప్పుడు ఒకటి ఆయన ఏమన్నాడు, ఇవాళ ప్రభుత్వం నడిచే పరిస్థితి ఉందా? ఇలా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవైతున్నావో వాళ్ళు నడిచేటటువంటి పరిస్థితిలో లేదు. ఆయన ఏం చెప్పాడు, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి వస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒకటే ఉంది, చాలా మంది వచ్చారు బీజేపీని కలవడానికి. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోయి కలిసేవాళ్ళు, ఇలా దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పోయి కలుస్తున్నారు. ఎందుకు సిద్ధరామయ్య వాళ్ళు కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు పోయి కలిశారు. ఓకే. ఈమె మమతా బెనర్జీ కలుస్తూ ఉంది. సో ఇది ప్రభుత్వాలకు సహకారం ఏదైతుందో దానికి భారతీయ జనతా పార్టీగా మేము ఎప్పుడు అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే రెండు ప్రభుత్వాలు ఇక్కడ తెలంగాణ అభివృద్ధి కావాల్సినటువంటి కేంద్ర సహకారం ఏదైతే అందించాలో దాని విషయంలో వస్తే మేము ఎన్నిసార్లు అయినా కూడా మేము అవకాశం ఇస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ లాగా మేము వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రులు మా వాళ్ళు పోయినప్పుడు వాళ్ళ గతంలో వాళ్ళు అపాయింట్మెంట్లు ఇచ్చేటోళ్ళు కాదు. సో రాష్ట్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారు వచ్చినా మేము కలుస్తాం, అటు స్టాలిన్లు వచ్చినా కలుస్తాం, ఇటు మమతా బెనర్జీ వచ్చినా కలుస్తాం. ఇది మా పార్టీ యొక్క స్టాండ్. ఇప్పుడు చూసుకున్నట్టయితే పసుపు బోర్డు మొత్తానికి హామీ ఇచ్చారు, మాట ఇచ్చారు, నెరవేర్చారు. దీంట్లో క్రెడిట్ మాకే దక్కాలని ఒకవైపు కవిత గారు, లేదు మాకే దక్కాలని మేము లెటర్లు రాసామని చెప్పేసి కాంగ్రెస్ వ్యవసాయ శాఖ మంత్రి గారు. సో బీజేపీ మరి ఏం సార్ క్రెడిట్ ఎవరికి దక్కాలంటారు? ఇప్పుడు ఈ 2019 ఎన్నికల ముందు ప్రధానంగా పసుపు బోర్డుకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైన చర్చ జరిగింది. ఎందుకు జరిగిందంటే 2014 ఎన్నికల్లో కవిత నిజామాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైనప్పుడు మేము పసుపు బోర్డును తీసుకొస్తా, ఏర్పాటు చేస్తా, పసుపు రైతులను ఆదుకుంటామని చెప్పేసి ఆమె ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఓకే. ఇచ్చినటువంటి హామీలో వాళ్ళు నెరవేర్చలేదు. ఎందుకంటే పసుపు బోర్డుకు సంబంధించిన రైతుల విషయంలో ఇక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకోవడానికి ఒక అవకాశం ఉండే. కానీ కేసీఆర్ గారు అన్ని మాటలు చెప్పారు ఆ ప్రభుత్వంలో. సో అప్పుడు ప్రధానమైన చర్చ ఎన్నికల్లో ముందు ఏం జరిగిందంటే ముఖ్యంగా నిజామాబాద్ రైతాంగం అంతా కూడా ఎవరైతే ఈ యొక్క పసుపు బోర్డు తీసుకొస్తారో వాళ్ళకు మేము సహకారం అందిస్తామన్నప్పుడు అరవింద్ గారు మా భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆ రోజు అభ్యర్థిగా ఉన్నారు. నిజంగా కూడా రైతులకు మేము గ్యారంటీగా అని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలా కాదు, నిజంగా కూడా ఆయన బాండ్ పేపర్ మీద రాశాడు. కాకపోతే మీకే 5 సంవత్సరాలు పట్టింది కదా, మరి కాంగ్రెస్ వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా. మీరు అంటున్నారు తులం బంగారం ఇవ్వలేడు అది ఇది అని చెప్పేసి అంటున్నారు. 5 సంవత్సరాలు పట్టింది మీకే, అట్లాంటి కాంగ్రెస్ కి కూడా సమయం ఇవ్వాలి కదా. మేమంటుంటే డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే, ఆ రోజు మేము 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పేసి గ్యారంటీ రాసి ఇచ్చారు. ఎస్, మేము పసుపు బోర్డు విషయంలో కూడా మా యొక్క ఎంపీ గారు రాశారు, పసుపు బోర్డు నేను తీసుకొని వస్తా అని చెప్పారు. సో దానికి కావాల్సినటువంటి టెక్నికల్ ఫర్మ్ కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. ఎందుకు అంటే ఆల్రెడీ టర్మరిక్ సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన దాంట్లోనే ఒక అంశంగా పసుపు ఉంటుందని చెప్పేసి ఒక టెక్నికల్ యొక్క డిస్కషన్స్ వచ్చాయి. సో దాంట్లో వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు ముఖ్యంగా ఏదైతే ఒక క్వాలిటీ పసుపు ఏదైతే పండిస్తున్నారో దేశంలో హైయెస్ట్ నిజామాబాద్ ప్రాంతంలో పండిస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతం రైతులకు ఒక లాభం జరగాలని చెప్పేసి, అంటే మేము ఈ 5 సంవత్సరాల్లో కూడా అంటే గత 10 ఏళ్ళ నుంచి కూడా పసుపు రైతుల విషయంలో ప్రభుత్వం బోర్డు ఇవ్వకపోయినా కూడా అనేక రకాలైన సదుపాయాలను మేము కల్పించాం. ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కావచ్చు, రైతులు ఎక్స్పోర్ట్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ చేశాం. అంటే బోర్డు అనేది ఇక్కడ ఉంటే ఇంకా చాలా ఉపయోగం ఉంటుందని చెప్పేసి మా ఎంపీ గారు 2వ టర్మ్ అయిన తర్వాత ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఎవరు మోదీ ప్రభుత్వం. సో మొన్న డిక్లేర్ చేశారు, దాన్ని బోర్డును చైర్మన్ను కాన్స్టిట్యూషన్ చేశారు. దీంట్లో 100% ప్రధానంగా దీంట్లో రావాల్సింది ఏంటంటే ఎంపీ అరవింద్ గారు యొక్క పట్టుదల, భారతీయ జనతా పార్టీ సహకారం. సరే ప్రభుత్వాలుగా ఈ ప్రభుత్వంలో లెటర్ రాయొచ్చు, ఇప్పుడు వచ్చిన తుమ్మల నాగేశ్వర రాయొచ్చు, లేకపోతే నా వల్లనే ప్రధానమైన అంశం కాబట్టి నన్ను ఓడగొట్టారు నిజామాబాద్ ప్రజలు,
ఇటరన్న పసుపోడు వచ్చిందని చెప్పేసి కవిత గారు చెప్పొచ్చు, కానీ ఎవరెన్ని చెప్పినా ఇది రైతులకు ఉపయోగపడేటువంటి పనిని భారతీయ జనతా పార్టీ చేసింది. అయితే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతారు అని చెప్పేసి బీజేపీలో నడుస్తున్నటువంటి ప్రధాన చర్చ. అరవింద్ గారు కావచ్చు, ఈటెల గారు కావచ్చు, తర్వాత డికే అన్న గారు, మీ సొంత జిల్లా ఎంపీ. సో మీరు కూడా చాలా కష్టపడ్డారు ఎంపీ ఎన్నికల్లో గెలుపు కోసం. సో మరి ఎవరికి అవకాశం ఉందండి? దాదాపు ఇంకొక 5 మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో భారతీయ జనతా పార్టీ మీకు తెలుసు, ఈ పార్టీ ఒక భిన్నమైనటువంటి పార్టీ. ఇది కార్యకర్తలతో నిర్మితమైనటువంటి పార్టీ, ఒక ఐడియాలజీతో నిర్మితమైనటువంటి పార్టీ. సో మొదటి నుంచి కూడా ఎన్నికలంటే కేవలం ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళకు జరిగేటువంటి ఎన్నికలే కాదు. ఎన్నికలు అంటే ఈసీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్దేశించినటువంటి రాజకీయ పార్టీలకు కూడా క్రమం తప్పకుండా ఎన్నికలు జరుపుకోవాలనేది మన యొక్క బైలాస్లో ఉంటుంది. ఓకే. సో భారతీయ జనతా పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుపుతూ ఉంటారు. ఈరోజు దేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ ప్రైమరీ మెంబర్షిప్ చేయించి క్రియాశీలక సభ్యత్వంతో పోలింగ్ బూత్ కమిటీల నుంచి మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలతో దేశ కమిటీలను వేసుకునేటువంటి ఒక సిస్టమ్ భారతీయ జనతా పార్టీలో ఉంది. సో మీరు గతంలో కూడా చూశారు, మా పార్టీ యొక్క మెంబర్షిప్ దాదాపు 14 కోట్ల వరకు మరి రీచ్ కావడం అయింది. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అంటే ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఈసారి తెలంగాణలో కూడా అని మేము గతంలో 11.5 లక్షలుగా ఉన్నటువంటి మెంబర్షిప్ ఇవాళ 40 లక్షల పైన ఈ యొక్క తెలంగాణలో ప్రైమరీ మెంబర్షిప్ని మేము చేరుకున్నాం, రీచ్ అయిపోయాం. ఓకే. సో చాలా పెద్ద అచీవ్మెంట్. అంటే నేను కూడా కేంద్ర పార్టీ కూడా అంటే ఒకేసారి 11.5 లక్షల నుంచి ఇంత జంప్ కావడం అనేది అసలు రాష్ట్రం జాతీయ పార్టీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ మన యొక్క తెలంగాణ యొక్క పార్టీని కార్యకర్తలను అభినందించారు. అదేవిధంగా క్రియాశీలక సభ్యులు కూడా పెరిగారు. సో ఈ క్రమంలో దేశంలోనే పార్టీల యొక్క మార్పులు జరుగుతూ ఉన్నాయి, సంస్థాగతమైన మార్పులు ఉన్నాయి. మా జాతీయ అధ్యక్షులు కూడా మారుతున్నారు. ఇక్కడ కూడా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయ్యారు. సో వారు మన నియామకం ఏంటంటే తాత్కాలికంగానే ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారు 3 ఇయర్స్ టర్మ్ పూర్తయిన సందర్భంగా మరి కిషన్ రెడ్డి గారిని ఎన్నికల అంటే ఆ టైంలో అంటే బండి సంజయ్ గారు ఉంటే డెఫినెట్ గా ఒక 30 స్థానాలు గెలిచేది అని ప్రజల నుంచి వస్తున్నటువంటి టాక్. అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే, బండి సంజయ్ గారు ఉంటే రాష్ట్రంలో అధికారంలో కూడా వచ్చే అవకాశం ఉండేనేమో. మరి ఇలాంటి సమయంలో బీజేపీ ఎందుకు ఇట్లాంటి రాంగ్ స్టెప్ వేసిందని ప్రజల అభిప్రాయం నేను మీకు చెప్తున్నాను. అంటే డెఫినెట్ అండి, ఈరోజు బండి సంజయ్ గారు మా నాయకుడు, కిషన్ రెడ్డి గారు మా నాయకుడు. గతంలో విద్యాసాగర్ రావు గారు, బంగారు లక్ష్మణ్ గారు, ఇంద్రసేనారెడ్డి గారు, అదేవిధంగా ఈ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో కూడా అధ్యక్షులుగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే మీరు దీంట్లో గమనించాల్సింది ఏంటంటే పార్టీ క్రమంగా ఎన్నికలతో చేస్తూ ఉంటాం. సో దీంట్లో అంటే చేంజింగ్ ఎందుకు జరిగింది అనేది తెలంగాణ ప్రజలకు చెప్పడంలో కొంత మేము ఫెయిల్ అయినామని చెప్పొచ్చు. ఓకే. సో ఇదే మా యొక్క నాయకుడు బండి సంజయ్ గారిని మరి మాకు కరీంనగర్లో అక్కడ మాకు నాయకుడు, పోరాటం చేస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు మరి గెలిచిన తర్వాత మొదటిసారి గెలిచిన రాష్ట్ర అధ్యక్షుని చేసింది. సో అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడి నుంచి ఈరోజు మా నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి. మీకు తెలుసు బీజేపీలో ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మనకు తెలుసు. సో పార్టీగా వారికి చాలా పెద్ద పొజిషన్ను కల్పించింది. సో దీంట్లో కొద్దిగా తెలంగాణ ప్రజల్లో అంటే ప్రతిపక్షం వాళ్ళు ఒక రకంగా దీన్ని ఒక నెగిటివ్లోకి తీసుకుపోవాలనే దాంట్లో ప్రధానమైన కుట్ర ఈ యొక్క రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ కూడా చేసింది. నిజంగా కూడా అది చేయడంలోనే కాంగ్రెస్ పార్టీ చేయడంలోనే సక్సెస్ అయింది. కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అని చెప్పేసి బీఆర్ఎస్ ఒకటి అంటే రేవంత్ రెడ్డిని గెలిపించింది ఇండైరెక్ట్ గా కిషన్ రెడ్డి అని కూడా టాక్ వచ్చి అదే అంటున్నా. మీరు దీన్ని క్రియేషన్ ఎవరు చేశారంటే తెలంగాణలో వాళ్ళు ఒక సిద్ధాస్తులు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అబద్ధాలను ప్రచారం చేయడంలో దాంట్లో మళ్ళీ రేవంత్ అన్న కూడా తోడు కావడం, అగ్నికి ఆజ్యం పోసినట్టుగా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ రేవంత్ అన్న యొక్క తెలివితేటలు వారి యొక్క టీం కావడం వల్ల ఇలా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది ప్రజల్లోకి తీసుకుపోయారు. కాబట్టి మేము 23 ఎన్నికల్లో నిజంగా కూడా మేము పర్ఫార్మెన్స్ చేయలేకపోయాం. కానీ దాని ప్రజలందరూ కూడా 24 పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా అర్థం చేసుకున్నారు. కేవలం మాకు 8 సీట్లు ఇచ్చారు, ఏది ఎమ్మెల్యే ఎలక్షన్. కానీ ఎంపీ ఎలక్షన్లకు వచ్చే కొద్దీ 8 సీట్లు ఇచ్చారు. కాంగ్రెస్కు సరి సమానమైనట్టు ఓటును షేరింగ్ను ఇలా తెలంగాణలో ఇచ్చారు. సో బీఆర్ఎస్ పూర్తిగా జీరో చేశారు. మీరు చూసారు దేశ చరిత్రలో బహుశా ఒక 35-40 సీట్లు గెలిచినటువంటి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది అని అంటే సో ప్రజలు అర్థం చేసుకున్నారు
ఈ బీజేపీ అంటే బీఆర్ఎస్ మీకు సహకరించిందంట కదా అదే అంటున్నా మళ్ళీ ఆ ఇప్పుడు కొత్తది. టైంలో. అప్పుడు ఇప్పుడు ఏం మొన్నకు చేస్తున్నారు అంటే కాంగ్రెస్ యొక్క లాజిక్ ఇదే. లేకపోతే ఇది కూడా తీసుకురాకపోతే ఆ, కాంగ్రెస్ కు ఇప్పుడు వచ్చిన 8 కాదు, కేవలం 4 తక్కువ. ఓకే బీజేపీ ఇంకా 12 అంటే ఇంకా 4 అదనంగా రావాల్సినాయి, మేము కోల్పోయాం. ఓకే. సేమ్ మళ్ళీ ఇదే బీఆర్ఎస్ వాదాన్ని బీజేపీ ప్రజలకు తీసుకొచ్చారు. అంటే బీఆర్ఎస్ కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు పాటిస్తుంది అని చెప్పేసి కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. సో ఆ విధంగా మీరు ఏమన్నా రేపు వచ్చే ఎలక్షన్స్ లలో కలిసి పోటీ చేస్తున్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ఏం సిద్ధాంతాలు నేర్చుకున్నారో మాకు తెలియదు. ఓకే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం తెలుసుంటే, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం తెలుసుంటే నిజంగా కూడా ఆర్ఎస్ఎస్ అనేది ఎందుకు పనిచేస్తుంది అని గతంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి ఇవాళ ముఖ్యమంత్రి అయిపోయాడు, ఆర్ఎస్ఎస్ ఇది ఒక దేశద్రోహ సంస్థలాగా ఆయన చిత్రీకరణ చేస్తున్నాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఏకైక సంస్థ ఇవాళ దేశభక్తులను తయారు చేస్తుంది. దేశం కోసం పనిచేసేటువంటి ఒక కోట్లాది మంది కార్యకర్తలను తయారు చేస్తుంది ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి ఆయన గతంలో ఇంటర్వ్యూలో చెప్పారు. మరి ఇదే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మరి ముఖ్యమంత్రి అయిపోతే ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? అంటే అధిష్టానాన్ని, గాంధీ యొక్క కుటుంబాన్ని మెప్పించడం కోసమా, తన యొక్క దాని యొక్క రాజ్యాధికారాన్ని, పీఠాన్ని నిలబెట్టుకోవడం కోసమా, మరి లేనటువంటి అబండాలను వేసి వాళ్ళు చేస్తున్నారు. అట్లనే బీఆర్ఎస్ విషయంలో మనం మాట్లాడుతున్నారు, ఇది ఆర్ఎస్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు? ఇలా తప్పు చేసినటువంటి కేటీఆర్ విషయంలో గవర్నర్ గారికి ప్రభుత్వం ఎంక్వైరీ ఏది పర్మిషన్ ఇవ్వాలని పెట్టుకున్నారు. అవుతాడంటారా? అదే అంటున్నా. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పెట్టుకున్నది. సో గవర్నర్ గారు వాళ్ళు న్యాయ సలహా తీసుకున్నారు, దానికి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కలిసి చేస్తున్నారు. సో తెలంగాణలో మేము ఒకటి గుర్తుపెట్టుకొని, మాది జాతీయ పార్టీ. ఈరోజు దేశంలో 3వ సారి అధికారంలోకి ఉన్నటువంటి పార్టీ. అనేక రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం. మేము ఎవరికి బీ టీమ్గా మేము పనిచేయాల్సిన అవసరం లేదు మాకు. ఓకే సో మేము కాంగ్రెస్ చేయాల్సిన అవసరం లేదు. కేటీఆర్ పైన పగబట్టిరేమో అని ఇది ప్రాసెస్. నేనేమంటున్నానంటే కేటీఆర్ గారు తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి? ఆయన ఏం భయపడతలేదు. అరే భయపడుతున్నాడు ఎందుకు? మాకు పక్కనే అడ్వకేట్ ఉండాలని చెప్పేసి ఎందుకు ఆయన రాజ్యాంగం కల్పించిన హక్కు. ఓకే, అంత భయం ఎందుకు? అడ్డం కార్యకర్తలంతా స్వాతంత్ర పోరాట సమరయోధుల్లాగా అడ్డం పడి ఆటంకాలు ఎందుకు సృష్టించాలి? సీఎం నినాదాలు మరి ఎందుకు అంటున్నా? ఇవి లోటపీస్ కేసులు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఎందుకు అంత భయపడాల్సిన అవసరం? ఇప్పుడు నేను భయపడేది బీఆర్ఎస్ కే, కాంగ్రెస్ కే? ఎందుకంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పెట్టుకోండి సార్. బీఆర్ఎస్ ఎంతసేపు అంటే మీరు అంటే నేను చూసిన కాడికి, మీ ప్రెస్ మీట్ లో అబ్జర్వ్ చేసిన కాడికి ఎంతసేపటికి బీఆర్ఎస్ ని విమర్శిస్తున్నారు కానీ కాంగ్రెస్ ని, రేవంత్ రెడ్డిని విమర్శించట్లేదు. సో అసలు అధికారంలో ఉన్నది కాంగ్రెస్, ఎందుకు కాంగ్రెస్ ని పక్కన పెట్టి బీఆర్ఎస్ పైన గురి పెట్టిందని ఇప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ అనేది ఒక ముగిసిన శకం. ఎందుకంటే ఆయన ఎందుకు ఏమడుతున్నారు అంటే ఈ రాష్ట్రాన్ని ఒక తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఒక ఉద్యమ పార్టీ అని చెప్పేసి ప్రజలు ఒక అపోహపడి మరి అవకాశం ఇస్తే కల్వకుంట్ల కుటుంబం ఇవాళ తెలంగాణ బంగారు తెలంగాణ అన్నటువంటి రాష్ట్రంలో బంగారు తెలంగాణ కాలే అప్పుల తెలంగాణ అయింది. మరి ఎవరు ఏంటంటే కల్వకుంట్ల కుటుంబం మాత్రం ఇవాళ లబ్బరు చెప్పులు వేసుకున్న వాళ్ళంతా కోట్ల పడగలు ఎత్తుకున్నారు. ఇవాళ 100 ఎకరాలతో 1000 ఎకరాలతో ఫామ్ హౌజులు కట్టుకున్నారు. ఇవాళ వాళ్ళ కోసమే ఈ యొక్క తెలంగాణ వచ్చిందన్నట్టుగా ఉంది. సో వాళ్ళు ఏదైతే విధ్వంసం చేశారో ఈ విధ్వంసం అనేది పునర్నిర్మాణం జరగాలంటే అది భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినప్పుడే జరుగుతుంది. ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయండి. మెయిన్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 8 ఎంపీ స్థానాలు గెలిచింది కదా. అట్లీస్ట్ ఈసారి అంతో ఇంతో డిపాజిట్లను వచ్చే అవకాశాలు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు? ఏం లేదు, 100%. ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంగా, కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్గా ఇవాళ తెలంగాణ ప్రజలు బీజేపీని భావిస్తున్నారు. ఇవాళ మాకు 8 ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇవాళ మహబూబ్నగర్లో మీకు కూడా తెలుసు ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి పేరున్నటువంటి జయజమ్మగా ఉన్నటువంటి డికే అన్న గారు కూడా మా యొక్క మహబూబ్నగర్ పార్లమెంటు ఎంపీగా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఇవాళ రాష్ట్ర పార్టీ ఆల్రెడీ ఇక ఎంపీలతోటి, ఎమ్మెల్యేలతోటి, సీనియర్ నాయకులతోటి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ఈ యొక్క కాంగ్రెస్ మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా విస్మరించింది. సో వాళ్ళకు అండగా ఉండడం కోసం, ఎందుకంటే విధ్వంసం అనేది స్థానిక సంస్థలు బలోపేతమైనప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది.
ఇలా గత 10 ఏళ్ల నుంచి కూడా స్థానిక యొక్క సంస్థల్లో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకు కేంద్రం ఇచ్చినటువంటి సహకారం తప్ప ఓకే. గతంలో బీఆర్ఎస్ ఎక్కడ సహకారం అందించలేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్, వాళ్ళు 6 లక్షల కోట్లు 10 ఏళ్ళలో చేస్తే ఆయన సంవత్సరంలోనే 1,00,000 కోట్ల పైన దాటింది. ఇలా వాళ్ళతోటి ఏం లేవు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు, మొత్తం మా మేధావులందరూ కూడా మేము ఒక షీట్ తయారు చేశాం, మా షీట్లో ఏంటంటే ఒక్క సంవత్సరం కడుపు ఈ యొక్క కేసీఆర్ చేసిన అవినీతిని అరికడితే వచ్చేటటువంటి 50,000 కోట్ల సొమ్ము ఈ యొక్క 6 గ్యారెంటీలకు సరిపోతామన్నారు. మరి 1 ఇయర్ అయిపోయింది, 50,000 కోట్లు మరి ఎక్కడ మిగిలిచ్చిండు, మరి ఎందుకు 1,20,000 కోట్లు అప్పు చేసిండు, ఎందుకు ఈ యొక్క 6 గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదో ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు అవన్నీ చెప్పారు కదా, వాళ్ళు మేధావులు. సరే అండి, ఇప్పుడు మీ షాద్నగర్ పరిస్థితి చూసుకుందాం. మీరు షాద్నగర్లో దాదాపు 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, 2 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేశారు. సో ఏంది మీ జిల్లా పరిస్థితి ఏంటి, అలాగే షాద్నగర్ పరిస్థితి ఏంటి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రం పై? ఈరోజు ఒకటి, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి జిల్లాల్లో రంగారెడ్డి జిల్లా ఒకటి. ఇలా షాద్నగర్ మేము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాం, మహబూబ్నగర్ పార్లమెంట్లో ఉన్నాం. సో ఒక విషయం మీకు తెలుసు, సో నేను ఒక కార్యకర్తగా నాయకునిగా తయారయ్యాను. ఇలా పార్టీ మన ఒక నిర్ణయం తీసుకున్నది, సామాజిక తెలంగాణ కోసం ఇక్కడ సామాజికంగా బీజేపీ గెలిస్తే బీసీని ఒక ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి డిక్లేర్ చేశాం. సో ఆ ఈక్వేషన్లో మా షాద్నగర్ నుంచి కూడా అందబాబాయ్ ముదిరాజు గారికి ఒక అవకాశం ఇచ్చింది. ఇలా మహబూబ్నగర్ జిల్లాలో అంటే సామాజిక ఎన్నికలు అన్నప్పుడు అన్ని రకాలైనటువంటి ప్రతిపక్షాలు వేసే దాన్ని బట్టి మనకి వ్యూహాలు ఉండాలి కాబట్టి అక్కడ మరి అవకాశం ఇచ్చినప్పుడు నేను కూడా పార్టీ నాకు చెప్పింది, సో భవిష్యత్తు ఇంకా ఉంది, ఇంకా మీ యొక్క యంగ్ ఏజ్లో ఉన్న పొలిటికల్లో, సో వారికి అవకాశం ఇవ్వాలని అన్నప్పుడు మేమందరం కలిసి పనిచేసాం. సో మన పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు మా దగ్గర 68,000 ఓట్ల పైన మేము సెకండ్ కాంగ్రెస్కు ధీటుగా వచ్చాం. ఓకే. సో షాద్నగర్లో కూడా ఈసారి ఎన్నికల్లో మరి సర్పంచ్లో కావచ్చు, ఎంపీటీసీలో కావచ్చు, మా యొక్క మున్సిపాలిటీలో ఏవైతే 2 ఉన్నాయో మరి డికే అరుణ గారి యొక్క నేతృత్వంలో, వారి యొక్క నాయకత్వంలో, వారి యొక్క మార్గదర్శకత్వంలో మేమందరం కూడా నాయకులం, కార్యకర్తలం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు కావచ్చు, మరి బీఆర్ఎస్ని మళ్ళీ మనం బతికిస్తే జరిగేటువంటి ఇబ్బందులు కావచ్చు, ప్రజల ముందుకు తీసుకుపోతాం, ప్రజల దగ్గర చర్చ పెడతాం. తప్పకుండా కూడా ఈ ఎన్నికల్లో మేము భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మరి మేమందరం కూడా కార్యకర్తలకు అండగా నిలబడతాం. ఆ రోజు వాస్తవంగా గత 10 ఏళ్ళ నుంచి మీరు చూశారు షాద్నగర్, ఓకే, 2009 వరకు ఒక ఎస్సీ నియోజకవర్గంగా ఉన్నటువంటి దాంట్లో ఎవరు కూడా నిరంతరం అక్కడ నాయకత్వం ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు లేకపోవడం, కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం, కొంత పార్టీ బలోపేతంలో లేకపోయింది. మరి 2009 తర్వాత మా యొక్క ఝాన్సీ గారు, స్వర్గీయ ఝాన్సీ గారు వారు పోటీ చేశారు, అకాలంగా మరణం పొందారు. మరి దాని తర్వాత నుంచి పార్టీని మరి నేను 2 సార్లు పోటీ చేశాను, జిల్లా జనరల్ సెక్రటరీగా, తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్గా మరి పార్టీని నడిపించుకుంటూ బాధ్యతలు చేసుకుంటూ నేను ఒక్కరినే ఆ రోజు నా భుజస్కంధాలతోటి కార్యకర్తలు నిలబెట్టుకుంటూ మేము ముందుకు పోయాం. ఈరోజు మాకు తోడుగా డికే అరుణ గారు ఉన్నారు, మాకు ఎంపీ. ఓకే. అదేవిధంగా మాకు నాయకత్వం అప్పటికిప్పుడు పెరిగింది. సో అందుకోసం బలం చేకూర్చింది. 100% ఈసారి బలం ఉంది. అండ్ కొంత మేర అంటే వర్గపోరు నడుస్తుంది షాద్నగర్ నియోజకవర్గంలో. అంటే ప్రతి దగ్గర వర్గపోరు అనేది కామన్, షాద్నగర్ లేని పరిస్థితి. సో రాజకీయాల్లో మీకే తెలుసు, వర్గపోర్లు ఇవన్నీ కూడా అల్టిమేట్గా పార్టీ బలోపేతం కోసం అందరం కూడా పనిచేయాలి. ఓకే. సో మా లక్ష్యం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క లక్ష్యం నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, వ్యక్తి లాస్ట్. ఇది మేము నేర్చుకున్నటువంటిది. సో ఈ యొక్క నేర్చుకునేటటువంటి సిద్ధాంతంలో సో పార్టీలోకి అనేక మంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. సో వారికి కొంత పార్టీ యొక్క ఐడియాలజీ కావచ్చు, పార్టీ సిస్టమ్ కావచ్చు తెలుసుకోవడం కొంత టైం పడుతుంది. సో ఎవరైతే పార్టీలో అంటే వచ్చిన వాళ్ళు, మీకు కూడా తెలుసు, పార్టీ యొక్క ఐడియాలజీని, సిస్టమ్ని అర్థం చేసుకున్న వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చాలా పెద్ద స్థాయికి వెళ్ళినటువంటి ఉదంతాలు ఉన్నాయి. సో వాటిని రేపు ఆ విధంగా శ్రీవర్ధన్ రెడ్డి గారికి కూడా అవకాశం వస్తుంది అనుకోవచ్చు. అంటే మీరు చెప్పినటువంటి ఎవరు లేని సమయంలో బీజేపీని బుద్ధ స్కంధాల పైన అంటే తీసుకొచ్చారు కదా, కార్యకర్తల్ని తయారు చేయడం, నాయకులుగా తయారు చేశారు కదా, ఆ టైంలో అంటే మీలాంటి వాళ్ళకి కూడా అవకాశం ఇస్తుంది అనుకోవచ్చు. తప్పకుండా అండి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కార్యకర్తలకే ఫేవర్ ఉంటుంది, అండగా ఉంటుంది. మా నాయకులు ఎవరు,
ఈరోజు మా యొక్క నరేంద్ర మోడీ గారు ఒక సామాన్య కార్యకర్త నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మా యొక్క ఈరోజు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి మా అమిత్ షా గారు ఒక బౌలింగ్ బూత్ అధ్యక్షుడి నుంచి ఆయన యొక్క జీవితం ప్రారంభమైంది. మా యొక్క గడ్కరీ గారు ప్రెసిడెంట్ అయినాక, నేషనల్ ప్రెసిడెంట్ అయినాక చెప్పాడు, ఒక పోస్టర్ బాయ్ నుంచి నేను జాతీయ అధ్యక్షుడు అయ్యాను. అంటే ఒక స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు ఏబీవీపీలో మా అందరికి ట్రైనింగ్ ఉంటుంది. అది వాల్ రైటింగ్లు ఇవ్వాలంటే వేరే వచ్చినాయి. ఆ రోజుల్లో బ్రష్ పెట్టి వాల్ రైటింగ్లు, ఆ రోజుల్లో ఏదైతే ఒక పోస్టర్ వేయాలన్నా రాసి ఒక ఐడియాలజికల్ వార్ అనేది జరిగేది. సో ఈ పార్టీ కార్యకర్తల నుంచి ఒక స్థాయికి తీసుకుపోతుంది కాబట్టి నాకు సంపూర్ణ. అంటే నేను ఇది ఎందుకు అడిగినానంటే మొన్న ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు కదా, సో కార్యకర్తలను వదిలేశారు, డబ్బులు ఉన్న వారికే ఇచ్చారు అన్నది ఒకటి ప్రధానంగా కార్యకర్తల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు సోషల్ మీడియాలో వచ్చినాయి. అవి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ తెలంగాణ రాజకీయాలను పూర్తిగా కేసీఆర్ భ్రష్టు పట్టించాడు. రాజకీయాల్లో యువత మేధావులు రావాల్సినటువంటి రాజకీయాల్లో ఈరోజు కాంట్రాక్టర్లు, సారా వ్యాపారులు, ఈ యొక్క ఏదైతే మన మద్యం సిండికేట్లు ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు రాజకీయాలకు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో వ్యూహానికి ప్రతి వ్యూహాలు అనేది కొన్నిసార్లు తప్పవు రాజకీయాల్లో. సో మనం అందుకోసం ప్రత్యర్థిని బట్టి మన యొక్క రాజకీయమైనటువంటి ఎత్తుగడాలు ఉండాల్సి వస్తుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొని చివరిగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా ఒక ఐడియాలజికల్ రాజకీయాలే చేస్తుంది అంతిమంగా. మీరు చూశారు మధ్యప్రదేశ్లో మనకు సీఎం అయ్యారు అక్కడ యాదవ్ గారు, సో కామన్ మ్యాన్. మీరు రాజస్థాన్లో చూశారు. సో భారతీయ జనతా పార్టీ కొత్త నాయకత్వానికి అవకాశం ఇస్తుంది. దానికి ఏదో బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు. మా వెనకాల ఏదో కోట్ల రూపాయల ఆస్తులు ఉండాల్సిన అవసరం లేదు. మాకు రాజకీయమైన నేపథ్యం ఉండాల్సిన అవసరం లేదు. ఒకటి కమిట్మెంటు, డెడికేషను, కెపాసిటీ ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు జీవితంలో అవకాశం వస్తుంది. అలాంటి అవకాశాలు మా రాష్ట్రంలో కూడా చూశారు. ఇలా డాక్టర్ లక్ష్మణ్ గారు జాతీయ స్థాయి ఓబీసీ మోర్చా అధ్యక్షులు చేశారు, రాజ్యసభ ఇచ్చారు, బోర్డు మెంబర్గా ఇచ్చారు. ఈరోజు మా అందరు కూడా గర్వకారణం, దేశంలో జరిగేటటువంటి ఎన్నికకు వారు రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్త నుంచి ఇలా క్యాబినెట్ మినిస్ట్రీ అయ్యారు. మా యొక్క బండి సంజయ్ గారు మా అందరి సహచరులు మేమంతా కూడా. ఒక సామాన్య కార్యకర్త ఈరోజు దేశానికి హోంశాఖ సహాయ మంత్రి అయ్యారు. అందుకోసం పార్టీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటుంది, ఆ విశ్వాసం ఉంది. సో నా విషయంలో కూడా పార్టీ 100% పార్టీకి తెలుసు. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఒక స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు నేను నా యొక్క ఎడ్యుకేషన్ అయిన తర్వాత సంస్థ చెప్తే సంస్థ యొక్క సిద్ధాంతం యొక్క మా యొక్క బీజేపీ అంటే ఏబీవీపీ ద్వారా ఒక జాతీయ పునర్నిర్మాణ అనే ఎగ్జామ్లో మేము పాల్గొన్నాం. సో పార్టీ చెప్తే ఆ రోజు ఉద్యోగాన్ని వదులుకొని వచ్చాను. సో అవకాశం ఇస్తుంది అనే నమ్మకం ఉంది. తప్పకుండా కూడా పార్టీ మమ్మల్ని ఆదుకుంటుందని కూడా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది శ్రీవర్ధన్ రెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ.